హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివేణీస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అందుతాయి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ బీరకాయ పాలకూర అండి. దీనికి ముందుగా మనం ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం నూనె వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం ఒక 3 ఎండుమిరపకాయలను తుంపి వేసుకోవాలండి. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత మనం దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. వీటిని మనం కాసేపు వేయించుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత మనం దీనిలో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ పసుపు, ఉప్పు అంతా కలిసేలాగా మనం బాగా తిప్పుకోవాలండి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టి దీన్ని బాగా మగ్గనిచ్చుకోవాలండి. దీనిని మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ మగ్గించుకోవాలండి. ఈ విధంగా బీరకాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత దీనిలో మనం కొంచెం కారం వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ కారం కూరంతా కలిసేలాగా తిప్పుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ఒక 2 నిమిషాల పాటు కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా కాసేపు వేయించుకున్న తర్వాత మనం దీనిలో కొంచెం పాలు పోసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే బీరకాయ పాలకూర రెడీ అయిందండి. దీన్ని చపాతీలో కానీ అన్నంలో కానీ తీసుకోవచ్చండి.